2026వ సంవత్సరం ఆగస్టు 17వ తేదీ ఈ రోజున సీనియర్ కాంగ్రెస్ నాయకులమైన నేను అంటే డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్, మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుమ్మినేని సురేష్, తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణి జయేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పరమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సాయి అలియాస్ జానకిరామ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చాగులేటి వెంకటేశు, మేమందరం ఈరోజు ఈ యొక్క రాజధాని అమరావతి ఏరియాను పరిశీలిస్తాం. కాంగ్రెస్ దృష్టిలో రాజధాని అంటే రాజ్భవన్, రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, హెచ్ఓడీస్, రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్ర శాసనసభ, మిగతా మౌలిక సదుపాయాలు, మిగతా భవనాలు. ఇది కాంగ్రెస్ దృష్టిలో కానీ చట్టం దృష్టిలో కానీ రాజధాని అంటే. కాంగ్రెస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒక ప్రజా రాజధానిగా ఉండాలి. నగర నిర్మాణం కాదు, ప్రజా రాజధానిగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ తెచ్చి రాష్ట్ర ప్రభుత్వము వీటిని నిర్మించాలి. రాజ్భవన్ కానీ, రాష్ట్ర సచివాలయాన్ని కానీ, హైకోర్టును కానీ, శాసనసభ భవనాలు కానీ, శాసనమండలి భవనాలు కానీ కేంద్రం గ్రాంట్ తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి. ఇది కాంగ్రెస్ దృష్టిలో రాజధాని అంటే ప్రజా రాజధాని. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు, అటు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ప్రభుత్వం కానీ, 2019 నుంచి 24 వరకు జగన్ ప్రభుత్వం కానీ, మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం, వాళ్ళు ప్రజా రాజధాని విషయంలో ఆ రూట్లో పోవడం లేదు. చంద్రబాబు నాయుడు ఏమో ఒక నగరాన్ని నిర్మించాలని, అంతర్జాతీయ నగరం అంట. మరి ఏ న్యూయార్క్ కడతాడో, ఏ ప్యారిస్ కడతాడో, ఏ లండన్ కడతాడో అర్థం కావడంలే. అంతర్జాతీయ నగరం పోనీ అదైనా సరే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ తెచ్చి కడతారంటే కాదంట, అప్పు తెచ్చి ఇవన్నీ నిర్మిస్తారంట. చట్టమేమో గ్రాంట్ తెచ్చి నిర్మించమని చెప్తే ఈయన అప్పు తెచ్చి నిర్మిస్తారంట. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక పిచ్చి ఆలోచన, ఆయన 3 ముక్కలాట. మొత్తం వచ్చేసి రాజధాని ఇక్కడ వద్దు, రాజధాని వచ్చేసి విశాఖపట్నం తరలించాలని చెప్పేసి ఆయన 3 ముక్కలాట. ఒక ఆయనేమో 3 ముక్కలాట, ఇంకొక ఆయనేమో అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తారంట. ప్రస్తుతం రాజ్భవన్కు సంబంధించి ఇప్పటి వరకు అడ్రస్ లేదు. 12 సంవత్సరాలైంది. రాజధానిలో ప్రధానమైనటి 4, అందులో రాజ్భవన్. ఇంతవరకు రాజ్భవన్ గురించి పునాది కూడా ఏర్పాటు కాలే, దాని గురించి ఇంకా ఆలోచనే చేయలే. అది రాజ్భవన్ గురించి. రెండవది రాష్ట్ర సచివాలయం. రాష్ట్ర సచివాలయాన్ని తాత్కాలిక సచివాలయ భవనం పేరుతో 1151 కోట్లు ఖర్చు పెట్టి వెలగపూడిలో నిర్మించడం జరిగింది. ఎంత? 1151 కోట్ల రూపాయలు చంద్రబాబు ప్రభుత్వంలో. అది తాత్కాలిక సచివాలయం అంట. తెలంగాణలో పర్మనెంట్ సచివాలయము 616 కోట్లు 2 ఏళ్లలో పూర్తి అయిపోయింది. ఇక్కడ 12 ఏళ్ళైనా ఇంకా తాత్కాలిక సచివాలయం అంట. దానికి పెట్టిన ఖర్చు 1150 కోట్లు. ఇప్పుడు అది చాలదు అని మళ్ళీ 4589 కోట్లతో పర్మనెంట్ సచివాలయం నిర్మిస్తా అంట. ఆ పర్మనెంట్ సచివాలయమే ఇప్పుడే అక్కడ చూసి వచ్చాం. అది ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఒకటేమో 47 అంతస్తులంట, ఒకటేమో 50 అంతస్తులంట. ఇప్పటి వరకు ఒక అంతస్తు కూడా పూర్తి కాలే, ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉంది. ఆల్రెడీ పాత తాత్కాలిక సచివాలయం ఉంది 1151 కోట్లతో. 12 ఏళ్ళగా ఆనుంటే పరిపాలిస్తున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూర్చుని దక్కనే, జగన్మోహన్ రెడ్డి కూర్చుని దక్కనే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూర్చుని దక్కనే. అది చాలదంట. 4509 కోట్లు అప్పు తెచ్చి ప్రజల మీద మోపి ఒక పర్మనెంట్ సచివాలయం నిర్మిస్తారంట. అది కూడా 12 ఏళ్ళు అయింది. ఇంకా వచ్చేసి అది గ్రౌండ్ లెవెల్లో ఉంది. అది శాస్త్ర సచివాలయానికి సంబంధించి. ఇక తర్వాత వచ్చేసి అసెంబ్లీ అంటే శాసన మండలి భవనం. ఆల్రెడీ దాని కూడా తాత్కాలిక సచివాలయం చెప్పేసి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ బ్రహ్మాండమైనటువంటి ఇంద్రభవనం లాంటి భవనాలు ఉన్నాయి. అసెంబ్లీకి కూడా శాసనమండలికి ఇంద్రభవనాలు లాంటి భవనాలు ఉన్నాయి. అక్కడనే అనేక అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి, కౌన్సిల్ శాసనమండలి సమావేశాలు జరిగినాయి. ఇప్పుడు అది చాలదంట, అప్పు తెచ్చి ఇదో ఈ అసెంబ్లీ భవనాలు ఇన్ని కడతారంట. ఇది
ఇంకా ఏ లెవెల్ ఉన్నా చూడండి ఒకసారి, ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ అసెంబ్లీ శాసన మండలి భవనాలు ఉన్నాయి, అక్కడనే సమావేశాలు జరుగుతున్నాయి, ఇందిరా భవనాలు అంటే బిల్డింగ్లు ఉన్నాయి. అది చాలదన్నట్టుగా అప్పు తెచ్చి 63,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఈ బిల్డింగ్లు కడుతున్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం. ఇక నాలుగోది హైకోర్టు. హైకోర్టు ఆల్రెడీ ఇంద్రభవనం లాంటి బిల్డింగ్ ఉంది, ఇప్పటికే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళా త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారంట. ఆ నేపథ్యంలో ఈ హైకోర్టు బిల్డింగ్ చాలదంట, అది తాత్కాలికమంట, పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ కడతారంట. దానికి మళ్ళీ అప్పు తెచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి దాన్ని కడుతున్నారు. అది కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంది. కాబట్టి రాజభవనం మొదలుపెట్ల, రాష్ట్ర పర్మనెంట్ సచివాలయం గ్రౌండ్ లెవెల్లో ఉంది, రాష్ట్ర అసెంబ్లీ గ్రౌండ్ లెవెల్లో ఉంది, రాష్ట్ర శాసన మండలి గ్రౌండ్ లెవెల్లో ఉంది, రాష్ట్ర హైకోర్టు గ్రౌండ్ లెవెల్లో ఉంది. పోనీ ఏమన్నా పర్మనెంట్ లేవంటే పర్మనెంట్ ఆల్రెడీ పూర్తి పక్కా బిల్డింగ్స్ ఉన్నాయి. అటు సెక్రటరియట్కి ఉంది, అటు హైకోర్టుకు ఉంది, అటు అసెంబ్లీకి శాసన మండలికి ఉంది. ఇక మిగతా ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అట్లే జడ్జీల క్వార్టర్లు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. మిగతా భవనాలు కూడా చాలా మటుకు అయినాయి. కానీ ప్రధానమైన రాజధాని అంటే రాజభవనం, రాష్ట్ర సచివాలయము, హైకోర్టు, శాసన మండలి, శాసనసభ అవి ఇంతవరకు వచ్చేసి ఆయన దృష్టిలో తాత్కాలికం అయిపోయినాయి, పర్మనెంట్గా అట్టే ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ఇక మౌలిక సదుపాయాలు కొంతమేరకు జరుగుతూ ఉన్నాయి. అటు విద్యుత్ సరఫరా కానీ, ఇటు రోడ్ల విషయంలో కానీ, ఇటు డ్రైనేజీ కొంతవరకు జరుగుతున్నాయి. ఇది ఓవరాల్గా యాజ్ ఆన్ టుడే అంటే 2026 ఆగస్టు 17వ తారీఖున మా యొక్క అబ్జర్వేషన్లో రాజధాని అమరావతి గురించి. ఎందుకంటే ఒకవైపేమో కూటమి నాయకులు ఇంతింతాయి ఒట్టుడింతాయి అని మొత్తం వచ్చేసి ఏదో కంప్లీట్ అయిపోయినట్టు అరచేతిలో వైకుంఠం వాళ్ళు చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమో ఆడ ఏమీ లేదు, మొత్తం వచ్చేసి ఆడ ఒక బిల్డింగ్లు లేవు అని చెప్పేసి వాళ్ళు ఒక పిక్చర్ ఇస్తున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళది తప్పే, వీళ్ళది తప్పే. ఇద్దరిది అతిశయోక్తి, ఒకరు ఏమీ లేనడం అతిశయోక్తి, ఒకరు వచ్చేసి మొత్తం అంతా అయిపోయింది చెప్పేసి అతిశయోక్తి. ఇద్దరిది వృత్తి ఎక్కువ అయిపోయింది. వీళ్ళిద్దరి యొక్క సవతి పోట్లాటలో ప్రజలకు వాస్తవాలు లేకున్నాయి. అందుకోసం కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రజలకు రాజధాని అమరావతి గురించి చట్టం ఏం చెప్తా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, జరుగుతున్నది ఏమిటి అనే వాస్తవ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసేదానికోసమే ఈరోజు కాంగ్రెస్ నాయకులము ఇక్కడ పర్యటించడం జరిగింది.